వెళ్ళాల్సి ఉండింది. ఆయన మొన్ననే వెళ్ళిపోవాలి లండన్ యాక్చువల్గా. ఎందుకంటే ఆయన కుమార్తె లండన్లో ఉంటారు. లండన్లో ఉన్న కుమార్తె పుట్టినరోజు సంబరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు వెళ్ళాలి. ఈ నెల 23 వరకు కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది వెళ్ళడానికి. ఎందుకంటే ఆయన ఊరు దాటాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. ఎట్లా పడితే అట్లా వెళ్తానంటే కుదరదు. ఆ కండిషన్స్లో ఉన్నారు ఆయన. ఆ బెయిల్ అలాంటి కండిషన్స్లో ఉంది కాబట్టి కోర్టుకి దరఖాస్తు పెట్టుకుంటే ఈ నెల 23 వరకు ఏమో బెయిల్ ఇచ్చినట్టు ఇచ్చింది. వెళ్దాం అనుకుని బెంగళూరు నుంచి పులివెందులు వచ్చి, పులివెందుల నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి, ఆ రోజే వచ్చి అక్కడ వరద బాధితుల్ని పరామర్శించే ఇది చేశారు. మరుసటి రోజు వెళ్ళిపోవాలి ఆయన లండన్. అంటే 3వ తారీఖు అనుకుంటా. కానీ వెళ్ళలేదు, ఇంతవరకు వెళ్ళలేదు. కారణం ఏంటి అంటే ఆయన పాస్పోర్టు రద్దయింది. అదేంటి జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ రద్దు ఇవ్వడం ఏంటి? ఎన్నోసార్లు దేశాలు తిరిగి వచ్చాడు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేశాడు, ముఖ్యమంత్రిగాను దావోస్ వెళ్ళాడు, ఇంకెక్కడికి వెళ్ళాడు. అంతకుముందు కూడా చాలా రకాల దేశాలు తిరిగి వేల కోట్ల రూపాయల బిజినెస్లు వివిధ బ్యాంకుల్లో, ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో, ఐలాండ్స్లో ఆయనకు లేని పరిచయాలు లేవు. పైగా విజయసాయిరెడ్డి గారు లాంటి యోధుడు అండగా ఉన్నాడు ఇటువంటి వ్యవహారాల్లో. అయినా పాస్పోర్టు రద్దు అవ్వడం ఏంటి అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి పదవి లాంటి ఒక రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్నప్పుడు రెగ్యులర్ పాస్పోర్ట్ కాకుండా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది ప్రభుత్వ ప్రతినిధులుగానో, రాజ్యాంగ ప్రతినిధులుగానో, అది మనకుండే సావరిన్ దీంట్లో వచ్చే అదొక ప్రివిలేజ్. ఆ పాస్పోర్ట్ ప్రకారం వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అయితే అది ఆ పదవి ఉన్నంత వరకే ఆ పాస్పోర్ట్ ఉంటుంది. అది అయిపోయిన మరుక్షణం ఆ పాస్పోర్ట్ రద్దు అయిపోతుంది. మళ్ళీ మామూలు పౌరులాగానే, అందరిలాగానే, నాలాగా మీలాగా ఉన్నట్టు పాస్పోర్టే ఉండాలి. దానికి వీసా ఉంటే వెళ్ళొచ్చు. బహుశా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ పాస్పోర్ట్ని అది రద్దు అయిపోతుందని తెలిసి చేసుకోలేదా, లేకపోతే అది అలా ఉంటుంది, జీవితాంతం ఉంటుంది అనుకున్నారా, లేకపోతే ఈ రెగ్యులర్ పాస్పోర్ట్, జనరల్ పాస్పోర్ట్ని ఎందుకు దాన్ని ఫోర్స్లో ఉంచుకోలేదు? అదే 10 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. మరి అది రెన్యువల్లో ఉందా, లేకపోతే అది సీజ్ అయిందా, కోర్టులో సీజ్ అయిందా తెలియదు. కోర్టులో ఏమైనా సరెండర్ చేశారు గతంలో. మరి అది దానికి సంబంధించిన కథ ఏం నడుస్తుంది? మొత్తం మీద అయితే అన్ఫార్చునేట్లీ ఆయన లండన్ వెళ్ళలేకపోయారు. కొంచెం ఆలోచిస్తే ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి అసలు మామూలుగా విదేశాలకు వెళ్ళాలంటేనే కోర్టు దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి. ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఒక 20 రోజులకు వెళ్ళిరా అని పర్మిషన్ ఇచ్చింది. తీరా పర్మిషన్ ఇస్తే పాస్పోర్ట్ లేకుండా వెళ్ళలేకపోవడం అనేది పాపం నిజంగానే కొంత బాధాకరమైన విషయమే. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది? ఈ కేసుల మూలానేగా. ఆర్థికపరమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు ఒక 12 కేసుల్లో నిందితులుగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది కదా. మరి ఎందుకు ఏమీ చేయనట్టు, నా పేరు నేనేమి తప్పులు చేయలేదు, నేనేమి నేరం చేయలేదు అన్నట్టు ఆయన కోటరీ లేదా విజయసాయిరెడ్డి A1, నేనైతే A2 ఆయన కదా, కబుర్లు చెప్పేస్తారే. ఎందుకు ఈ పాస్పోర్ట్ సమస్య ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమైంది? కేసుల్లో ఉండబట్టే కదా. ప్రతిసారి కోర్టును అడుక్కోవడం ఎందుకు వస్తుంది? కేసుల్లో ఉండబట్టే కదా. మరి ఏమీ చేయలేదనే ఆ కబుర్లు ఎందుకు చెప్పడం? ప్రజలు ఇది కూడా ఆలోచించాలి కదా. సో ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు వెళ్ళలేకపోయారు అనేది ఒక కీలకమైన పరిస్థితి. అయితే ఆ పాస్పోర్ట్